సోదరా, నీ పరీక్షా ఫలితాలు ప్రకటిస్తారన్న ఈ రోజే ఆ వార్తాపత్రికల వాడు ఇంత ఆలస్యం చేయుచున్నాడేమి? ఇంకా సుప్రభాతము కాలేదా ఆ సుంఠకు? ఒరే కాళిదాసు, నీ సంస్కృత పాండిత్యం అంతా వాడి మీద ప్రయోగించకు. విన్నాడంటే నీ పిల్లకరాల కొడతా. క్షమస్సత్వం, క్షమస్సత్వం. పేపర్ అదిగో పత్రిక తెచ్చువాడు వచ్చెను కనుమా. సోదరా, ఏమి సోదరా, నీ క్రమ సంఖ్య కనిపించటలేదా? ఇదిగోరా. ఏ శ్రేణి? చంద్రన్నయ్య ప్రథమ శ్రేణి ఉత్తీర్ణ. అగ్రజ, 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 అరవింద, అగ్రజ, చంద్రన్నయ్య ప్రథమ శ్రేణి ఉత్తీర్ణ. బంగారం లాంటి నిద్రపాటు చేసావు కదరా ప్రథమ శ్రేణి అని. ఎంఏలో నాకు ప్రథమ శ్రేణితో పాటు ఇంకోటి కూడా వచ్చింది తెలుసా? గోల్డ్ మెడల్, స్వర్ణ పతకం. తెలుసు అగ్రజ. నిద్రాభంగము చేసినందులకు క్షమసత్వం, క్షమసత్వం. పోతలకి. మాతాపితలారా, మీ ద్వితీయ పుత్రరత్నము ప్రథమ శ్రేణి ఉత్తీర్ణ. బాబు నమస్కరించి. నీ కృషి మీద నీకు ఎంత నమ్మకం ఉన్నా దైవానుగ్రహం కూడా కావాలిరా. షడ్భాగంచ మనుష్యానాం సప్తమేవ దైవ చింతనం. 6 భాగములు మానవుడు శ్రమించినా 7వ భాగం దైవము కరుణించును. కాళిదాసు, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. మాతా క్షమస్సత్వం, క్షమస్సత్వం. ఇదే విచిత్రం అయ్యా. సిద్ధాంతి కొడుక్కి ఫస్ట్ క్లాస్ ఏమిటి, చెవటోడు చదివిన మన అబ్బుడికి సెకండ్ క్లాస్ ఏమిటి? ఇదిగో మన అబ్బుడికి అన్యాయమే జరిగిందయ్యా. గులాం మహమ్మద్కి గోకులాస్థానికి లంకేటి. ఎవడే అన్యాయం చేసినా మన చేతుల్లోనూ ఉందే. తెలిసిందయ్యో, తెలిసింది. మనకు లెవలేషన్ ఉంది కదా. భద్రం, లెవలేషన్ కాదే, రిజర్వేషన్. అదే ఇదిగో ఆ లెవలేషన్ చూపించి మన అబ్బుడిని డాక్టర్ల కాలేజీలో చేర్పించేద్దామయ్యా. డాక్టరా? అంతే మరి. నువ్వు తాలూకా నేలే తహసీల్దారు అయితే మన అప్పుడు పట్టణానికి అంతకు పెద్ద డాక్టర్ అవ్వాలి. మనకున్నది ఒక్కడే కొడుకు కదా. ఎవరు? నువ్వా మల్లన్నా? మా అబ్బడు సెకండ్ క్లాస్ లో వెళ్ళాడు, పేపర్లో పడింది. భద్రప్ప, ఎంత అదృష్టవంతురాలో పనువా. రారా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటయ్యా పొద్దున్నే వచ్చావేంటి? ఏదన్నా లిటికేషనా? అయ్యా ఏమి లేదండి, ఒక 6. ఏంటి కాపీ. ఆ కాపీలై. భద్రం, నువ్వు లోపలికి పో. నా దగ్గరేంటి మీ రహస్యాలు? నువ్వు చెప్పు మల్లన్నా. అయ్యా ఆ లెక్కలోనివ్వండి. ఏంటా సైగలు? దేవుడు నోరిచ్చిందెందుకు? మాట్లాడుకోవచ్చు కదా. వాళ్ళకి చెవులు కిటికీలకు కళ్ళుంటాయో భద్రమా? ఇలాంటి విషయాల్లో భద్రంగా ఉండకపోతే మన ఉద్యోగాలకి రెక్కలో చెగిరిపోతాయో. ఎర్రి ముఖమా? మొత్తం ఎంత? 7 మిగతా 2. సరే సరే, ఆ రేషన్ కార్డు లిటిగేషన్ ఏదో సత్యాయి. అలాగే సార్, వస్తాను సార్. వస్తా భద్రప్ప. అట్టాగే వెళ్ళిరా అన్నా. సిగ్గులేదంటే నీకు? నేనేం తప్పుడు పని చేశాను? అది కాదే ఎర్రి మొగవా. అన్నేటి నువ్వు అన్నా అని పిలవడం ఏంటి? అన్ని కన్నా నువ్వు వాడికి చెల్లెలివే. ఇలాంటి కులం సెరిసే వరుసలేంటి పిలవకో. నాకు దొరకకుండాకు పులువుకున్నట్టుంటది. ఏందయ్యో, ఆ అన్నది మన పక్క కూడమే కదా. అందుకే చెబుతున్నానే, ఏ ఊళ్ళో అయినా చెప్పులు కుట్టేవాళ్ళు మనం కలిసో గూడెంలో ఉన్నామా? వాళ్ళ గూడి పోళ్ళు మన బావిలో సేదేస్తే మనం ఊరుకుంటామా? గొంతెండి సచ్చినా వాళ్ళు ఇచ్చిన నీళ్లు మనం తాగుతామా? అది మన కట్టుబాటే. అదిగాక ఆడు నా కింద పనిచేసే పెద్ద జవాన్. మళ్ళీ ఎప్పుడైనా అన్నా అని పిలిచావో నలిపేస్తా. ఇక సాలేవయ్యా, చెప్పక చరిత్రలు చేస్తున్నావులే ఆఫీసర్ పని. ఆనాడు మా అయ్యకున్న కొండ్రమ్మి ఇన్ని అచ్చర మొక్కలు నేర్పకపోతే దొరికేదే ఈ ఉద్యోగం. ఏదో మా అయ్యకున్న మంచి మనసు వల్ల, నన్ను కట్టుకున్న ఎలా బలం వల్ల ఇంతోడి వయ్యావు. ఇగ్లాక్లా ఎగిరి పడకు. ఎదురుగా నిజం చెప్తే ఎవరికైనా సేదుగానే ఉంటుంది. అమ్మా ఏరో అబ్బుడు. వెళ్తా. ఇదిగో అబ్బుడికి 100 రూపాయలు ఇవ్వు. సావాసగాళ్ళకి కాఫీ టిఫిన్ ఇప్పిస్తాడు.
వంద ఏడుందే 100? ఇప్పుడు లిబి దొబ్బలా అది నీ జీతమా ఉషా గిషని ఏటా కొడు తెరవడా నువ్వు మనక్కే ఇస్తానుండు. ఏది నా డబ్బు? ఇదిగా ఇక్కడుందిలే. ఇదిగో రబ్బుడు 100 రూపాయలు తీసుకో. అమ్మా అబ్బడు అబ్బడు అనకే పరమేశం అనవే. పిచ్చి నాయన, ప్రపంచకానికి నువ్వు పరమేశాని వేరా, నాకు మాత్రం అప్పుడువే. నేను వస్తా. ఏంటి అయితే పరేసి నీకెన్నిసార్లు చెప్పానయ్యా ఈ పనులు చేయొద్దునే. ఆడనే మాటలకు నువ్వు చేసే పనులకు సరిపోయిందే. ఆడెవరా? ఇంకెవడో మన ఇంటి పక్కనులా నా మొగుడు. ఏటంటారా పాపన్నా? ఆడు గూడెం గొప్పదంట, ఆడు గొప్పోడంట. మనము మన గూడెం ఆడ ముందు దిగదుడు పంట. ఓరయ్యా నా మాట నీ పనులు మానేసయ్యా. ఓరయ్యా పెదపకాలం రా, పెద్ద పెద్ద కులపోళ్ళు పెద్ద మనసుతో మనం అన్యాయం కాకూడదని మనం పైకి రావాలని చేతులు అందిస్తా ఉంటే మన గూడాలుడే మనోడే అనుకో మన దూరంగా ఉంచుతున్నాడ్రా. అందుకే అన్నారా ఇంటికొక్కరు శారనవుదనా. అరుందతే ఈ తోలు ముక్కలు నూరు కండలు తీసి అవతల పారేయ్. ఓరయ్యా వద్దురా, ఇది మన కుల పుత్తిరా, చేసుకోనిరా. వద్దే అయ్యా వద్దే, నా మాటని శుభ్రంగా తిని లక్షణంగా పడుకోయా. నీకు నేను గంజి పోతాగానిలే రా. అన్నయ్య ఈ కవర్ అంటించమంటావా? మొత్తం 9 సర్టిఫికెట్స్ ఉన్నాయేమో లెక్క పెట్టావా? అప్లికేషన్ తో 10 ఉన్నాయి. కరెక్ట్ కానీ నీ ఓపికి దండం పెట్టాలన్నయ్య. ఇంతవరకు ఎన్ని అప్లికేషన్స్ పెట్టావో గుర్తున్నాయా? ఎందుకు లేవమ్మా? ఇదిగో ఇది 116వది. పట్టు వదలని విక్రమార్కుణ్ణి చెల్లెమ్మా. విక్రమార్కుల వారికి మా నమస్తులు. అరే రే చంద్ర రా కూర్చో. ఏమిటి గురూజీ, ఏమిటి భారీ కుటీర పరిశ్రమ? ఎరలు వేయుట, చేప కొరకు ఎదురు చూచుట. ఎంతవరకు పాపం ఎంత ఖర్చయిందో ఈ ఎరలకు. మా నాన్న మాకిచ్చేళ్ళ ఆస్తి ఇల్లే కదా. పక్క గది మీద వచ్చు అద్దయంతయు వీటికే కదా అంకితము. ఈ నెల అదియును ఖాళీ ఆయను. వచ్చే నెల గురూజీ ఎంఎస్సి పాస్ అయ్యి ఎన్ని బాధలు. నా సంగతి అలా ఉంచు. మీ అన్నయ్య యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఆయన రేంజ్కి ఎవరూ రీచ్ కాలేకపోయారు. మరి ఆయన పరిస్థితి ఏమిటి? అప్లై అప్లై నో రిప్లై. అదిరా మా చదువులకు పట్టిన దుస్థితి. గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్, వెరీ వెరీ గుడ్ న్యూస్. తెలుగమ్మక్క తీసుకో. చిన్న గురూజీ తీసుకో. గురూజీ తీసుకో. విషయం మీకు తెలుసు, వివరాలు చెప్పే సమయం నాకు లేదు. నో టైం నార్మల్. ఎక్కడరా? ఏం పని రా? పర్సనల్, అతి పర్సనల్, అర్జెంట్ పర్సనల్, అతి సొంత అర్జెంట్ పర్సనల్. బాయ్. అరు 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 అరుంధతి అరుంధతి. ఆలస్యానికి మారు పేరే అరుంధతి. ఏయ్ అటుపెట్టి అందిందా? మీ తాత దగ్గర పడిందేమోనని హడాలు తెచ్చాను. తాత దగ్గర పడితే ఏమవుతుంది? ఏ మా తాతకి చదువు రాదుగా. ఇది నేను పాస్ అయినందుకు. మనం నాకేమిస్తావు? పెద్ద మాంసం పేగులకు 2 పెట్టినా. పెద్ద మాంసం అంటే పెద్ద మాంసం. కొక్కరికో కోడి అనొచ్చు కదా. నీ గూడెం బుద్ధి పోనేసుకున్నావు కదా. అదే 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 అన్నదంటున్నాను. మాటి మాటికి మీ గూడెం మా గూడెం అని. మీ నాన్న చెప్ప నీకు ఉన్నట్టుందే. సారీ సారీ అబ్బా. అబ్బా సారీ అన్నానుగా. కోపం వచ్చిందా? మరి ఇంకేమిస్తావు చెప్పు. చెప్పింది కాదన్నావుగా, నువ్వే అడుగు. ఒక్కటంటే ఒక్కటి.
మా తాత ఒక్కడే ఉంటాడు, నేను వస్తానే. తాత 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 మన పాలిటి యమదూత. ఛీ, మా తాత మంచాడబ్బా, చాలా మంచాడు. అంటే నాలాంటి వాడనమాట. అబ్బా, ఈ అగ్గిపెట్టెలతో హడలు చేస్తున్నాను. ఏ అగ్గిపెట్టెలో ఉత్తరం ఉందోనని. ఛే! అవునవును, కరెక్టే. ఈ అగ్గిపెట్టె చూడు, ఇది మన ప్రేమ బ్రాండ్ అగ్గిపెట్టె. ఇక నుంచి మన ప్రేమ లేఖలన్నీ ఈ అగ్గిపెట్టెలోనే పంపుకుందాం. టింగ్ టింగ్. ఓకే. అబ్బా, ఏమబ్బా? ఒక కన్ను కన్ను కాదుట, ఒక ముద్దు ముద్దు కాదుట. ఆహా. అరు, నా అరు.